అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జీవితంలో సోమవారం నాడు ఏం జరగబోతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో నుండి ప్రతికూల శక్తి కూడా బయటకు వెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ రేపటి రోజున మీకు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, అలాగే ప్రతికూలలు అనుకూలంగా ఏ విధంగా ఉన్నాయి, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. అయితే వృశ్చిక రాశి వారు ఎప్పుడో కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారి జూన్ 9 అనగా సోమవారం నాడు వీరి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇక అలాగే 9వ తేదీన వీరు ఈ యొక్క రేపటి రోజున కూడా చాలా అద్భుతాలను అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మీరు రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరి యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకొని చాలా వరకు కూడా ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ కూడా అన్ని సునాయాసంగా ప్రతి ఒక్క ఒడిదొడుకులను కూడా లోనటువంటి వీరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో అన్నీ కూడా కూర్చుకొని చాలా వరకు బాధలన్నింటినీ కూడా భరించి ముందుకెళ్ళడానికి వీరి మనసును వీరికి వీరే ధైర్యం చెప్పుకొని సాగుతూ ఉంటారు. అలాగే మంచి మనస్తత్వంతో ఎవరైనా కానీ ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా వీరు ముందంజలో ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరు వంతుగా ఎంతో కొంత సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా సవాలుగా తీసుకుంటారండి. కాబట్టి వీరికి ఎటువంటి అపజయాలు ఎదురైనప్పటికీ కూడా కృంగిపోకుండా నిరాశగా చెందకుండా ఈ పోటీత అంటే ఏదో విధంగా మనం సంపాదించుకోవచ్చులే అని చెప్పి టేక్ ఇట్ ఈజీగా చాలా తీసుకుంటారనమాట. ఎలా ఎక్కువగా ఒత్తిగా గురి కాకుండా క్షణాలు మానసికమైనటువంటి అశాంతత కూడా చాలా ఈజీగా కూడా పోటీగా తీసుకుంటారు, సవాల్గా తీసుకుంటూ ఉంటారు. అది ఎంత పెద్ద కనైనా కానీ అది ఎందుకు చేయలేమన్నటువంటి విధానంగా వీరి యొక్క మనస్తత్వం అయితే ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంలో ప్రారంభంలో చాలా ఎదురైనప్పటికీ కూడా అపజయాలు కృంగిపోకుండా మంచి మంచి ఉపాయాలతో లక్ష్య సాధన కోసం వీరు ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవాలి. అలా వీరు ఎక్కువగా కృంగిపోకుండా ఉండడం వల్లనే ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వీరిని బాధించినా కూడా వీరి యొక్క లక్ష్య సాధనకు వీరి యొక్క ఏదో విధానంగా కృషి చేస్తూ వచ్చి మంచి విజయాలను అయితే పొందారని చెప్పుకోవాలి. ఇక వీరి ఆలోచన శైలి కూడా అమోఘమని చెప్పాలి. ఎందుకంటే వీరి ఆలోచనలన్నీ కూడా నిరాశల వారి కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అలాగే హై లెవెల్లో ఉంటాయి. ఏదైనా ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అవి మంచి సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ఏదో ఒక సలహా ఇచ్చినా కూడా, లేదంటే ఎదుటి సూచన చేసినా కూడా అది వారికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. తద్వారా ఏంటంటే వీరికి ద్వారా ఆలోచన, వీరి ద్వారా ఏదైనా నిర్ణయం కానీ, సవాళ్ళు కానీ, లేదంటే ఇంకేదన్నా ఒక మంచి మార్గం కానీ ఎవరైనా కానీ తీసుకుంటే దాన్ని వీళ్ళు పాటిస్తే తప్పకుండా వారికి కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరి ఆలోచనలను ఎవరు కూడా బయటకు చెప్పరనమాట. అంటే చాలా గోప్యంగా వీరి రహస్యాలను, మాటలు కానీ, వీరికి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ చాలా వరకు జాగ్రత్త బయటకు చెప్పకుండా దాచుకుంటారు. ఇతరులకు కుయుక్తులకు లొంగరు. అంటే ఏదైనా కానీ ఎవరినైనా దెబ్బ తీయాలని కానీ, లేదంటే వీరిని ఇంకేదైనా చేయాలని కానీ, కిందకు తోసాలని కానీ, అదేవిధంగా ఎవరిని చూస్తే మాత్రం వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులకు వేస్తారే కానీ వారి యొక్క ఎత్తులో మాత్రం వీరు లొంగరనమాట. అదేవిధంగా ఎవరినైనా వీరిని లోపరుచుకుని చూసినా కూడా ఆ రాశివారు ఎంతవరకు లొంగరని తెలుసుకోవచ్చు. అంతటి ప్రతిభావంతులని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. అంతేకాకుండా వీరు చాలా నేర్పులని చెప్పుకోవాలి. చాలా మేధావులుగా కూడా మంచి గుర్తింపును అయితే పొందారు. అత్యధికమైన స్థానంలో ఉన్నవారు ఈ రాశివారు చాలామంది ఉంటారండి. అంటే వీరి వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వీరికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి స్థానాలలో ఈ రాశివారు చాలా ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. వీరికి ప్రజల యొక్క అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార జ్ఞాపకాలలో వీరు బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరిలో బాగా పాటిస్తారు. స్థిరాస్తులకు అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను మార్పు చేసే అభివృద్ధిని కూడా చేస్తారు. గొప్ప అలంకరణ ప్రియులు. వీరు ఇతరుల యొక్క అభివృద్ధిని త్వరగా తెలుసుకోగలుగుతారు. అలా కళా, సాహిత్య రంగాలలో బాగా రాణిస్తారు. యవ్వన ప్రాయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించారు. తరతరాలకు కూడా ఆలస్యంగా మీరైతే ఆదర్శంగా
నిలిచే ప్రవర్తన అయితే ఉంటుంది. అలాగే బంధువర్గాలతో 3 రోజులైతే కొంచెం విభేదాలు చాలా ఎక్కువగా అంటే దీర్ఘకాలంతో పాటు కొనసాగేలాగా కనిపిస్తున్నాయండి. అది ఆస్తిపాస్తుల విషయం కావచ్చు, లేదంటే అపార్థం చేసుకున్నటువంటి విషయాలు కావచ్చు, ఇలా ఏదైనప్పటికీ బంధువర్గంతో కొన్ని విభేదాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క విభేదాలు కూడా దీర్ఘకాలం వరకు కొనసాగించేలా కనబడుతున్నాయి. బంధువర్గంతో ఏదైనా కానీ మాట్లాడాల్సి వస్తే ఎక్కువ కోప్పడకుండా ఏదైనా ఒక మాటలో తేలిపోయే విధానంగా మాట్లాడండి. అంతేకాకుండా ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో మీకు దక్కాల్సినటువంటి వాటిని ఏదైనా దక్కితే మీరు ఏ విధంగా అయితే ఇంప్రెస్ అంటే ఎలా బాగా సంతోషంగా ఉంటారో దాన్ని బట్టి మీరు చాకచక్యంగా ఎదుటివారి మాటలు కానీ వాడడం మంచిది. ఇక అలాగే ఏ విషయంలో కూడా మీరు రాజీ లేకుండా శ్రమిస్తారు కాబట్టి మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసినప్పటికీ ప్రతి ఒక్క పని కూడా మీకు మంచి విజయాన్ని అయితే పొందుతారు. ఇక అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి అయితే చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినటువంటి మీ యొక్క అంటే ఏదైనా కానీ ఒక స్థాయికి వచ్చినటువంటిది కూడా మీ పాత పద్ధతులు ఎక్కడ కూడా మార్చుకోకుండా అన్నీ కూడా క్రమశిక్షణబద్ధంగా మీ పనులను మీరు చేసుకుంటూ మీ ప్రవర్తన ఎక్కడ కూడా తగ్గించుకోకుండా చక్కగా ఉంటారు. ఆత్మీయులతో విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతం మర్చారనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. అంటే కొంతమంది దగ్గర ఏదైనా కానీ మీరు జరిగిపోయినటువంటి విషయాలు కూడా ఎక్కువగా వారిని పట్టించుకోకపోయినా కొంతమంది వ్యక్తులు మనల్ని ఏదో ఒక విధానంగా విమర్శలు చేస్తుంటారు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఎవరి ద్వారా సహాయం పొందినా కానీ, లేదంటే ఎవరి నుండైనా మాట సలహా తీసుకున్నా కానీ, ఎవరు నుండైనా కొంచెం అభివృద్ధి చెందినా కానీ అటువంటి వ్యక్తులు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. వారితో కొంచెం ఏదో విధంగా మాట్లాడుతూ దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ 3 రోజుల్లో మీకు విదేశీ యానం లభిస్తుంది. ఏదైనా విదేశాలు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారు ఈ రాశి వారికి విదేశీ యానం చాలా చక్కగా కనిపిస్తుంది. సాంకేతిక విద్యలో కూడా మీరు చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వము, ప్రతిభ మీలో కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ రోజులలో మీకు శని మహాదశ మీకు రాజయోగాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ఇక ఈ దశలో కలిగిన సంతానానికి కూడా మంచి యోగం అయితే కలుగుతుంది. కాబట్టి ఈ రోజైతే ఎవరికైతే సంతానం కలుగుతుందో రాశివారికి మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని కొంచెం బాధ కలిగించేలాగా ఉంటాయి. బయటి వర్గ సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ఇవన్నీ కూడా పక్కన పెట్టి మూకుమ్మడిగా వ్యతిరేకంగా ఎవరిని కూడా దూషించకుండా అందరితో కూడా సవ్యంగా మాట్లాడుతూ చక్కగా ఉండండి. ఇక అలాగే అంతర్యాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయక కొంతమంది అంటే మిమ్మల్ని ఏదో ఒక విధానంగా అంటే మీకున్నటువంటి విస్వార్థత, మంచి ప్రేమ, ఎదుటి వ్యక్తులు గౌరవించినటువంటి స్థితి ఇవన్నీ కూడా చూసి సమాజంలో మీకున్నటువంటి ఉన్నతమైన గౌరవం ఇవన్నీ కూడా చూస్తే కొంతమందికి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయేవారు ఉంటారండి. కాబట్టి అటువంటి వాళ్ళతో వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక అలాగే విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో మీకు ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ప్రతికూలమైన శక్తి ఏంటి, ఆ శక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీకు వచ్చేటువంటి లాభాలు ఏంటో కూడా తప్పకుండా తెలుసుకుందాం. ఇక సన్నిహితులతో వచ్చేటువంటి విభేదాలు కొంచెం మీకు ఇబ్బందులు గురి చేసేలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువర్గం మీతో కొంచెం ఈ రోజులైతే జాగ్రత్తగా ఉండాలి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు బాగా కలిసి వచ్చేలాగా ఉంటుంది. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి మీరు అధికంగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో మీరు విలాసవంతమైన జీవితాన్ని కావలసినటువంటి ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. ఏదేమైనప్పటికీ కూడా ధనం ఒకసారి విపరీతంగా ఖర్చు పెట్టుకుంటే మనకు అవసరానికి సరిపడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ధనం మీరు ఆచితూచి అడుగు వేయడం అయితే మంచిది. ఇక అలాగే మీకు పడమర దక్షిణ దిక్కులు బాగా యోగంగా ఉంటాయి. శుక్ర మాధ్యమే కాలంలో జాగ్రత్త వహించడం మీకు మంచిగా పాటించాలి. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీకు చాలా ఎక్కువగా సంఘంలో అయితే గౌరవ ప్రతిష్టలు అయితే మరింత పెరుగుతాయండి. లక్ష్మీదేవి యొక్క పూజ మీకు అన్ని వేళలా కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా బాల్య స్నేహితులు కూడా కలుసుకుంటారు. ఈ రోజులలో మీకు ఎప్పుడైనా సరే చిన్నపాటి జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు. వారితో చాలా సంతోషంగా మమేకం అవడమే కాకుండా మనస్ఫూర్తిగా వారితో చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజులో మీకైతే ప్రేమికుల పరంగా ఎవరైతే మేము చాలా రోజుల నుంచి మా ప్రేమకు ఇది కుటుంబాల నుంచి మంచి రెస్పాన్స్ రావడం లేదని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికుల పరంగా కూడా ఈ రోజులో మీరు కోరుకున్నటువంటి రెస్పాన్స్ అనేది ఈ యొక్క తల్లిదండ్రుల నుంచి
మీరు పొందబోతారని చెప్పుకోవచ్చు. సూచనలు అయితే కనబడుతున్నాయి. అలాగే మనోధైర్యంతో నిబ్బరంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు మంచి లాభాలను అయితే తెచ్చిపెడుతుందండి. వ్యాపారంలో కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని చెప్పి చూస్తున్నారో వారు కొంచెం మీకు చేసినటువంటి వ్యాపారస్తులకు కనుక్కొని వారితో మమేకమై ఆ తర్వాత పెట్టుబడులు పెట్టడం అయితే మంచిది. చిల్లర వ్యాపారాలు చేయాలనుకునే వారికి కూడా బాగా లాభం అయితే జరుగుతుంది. ఈరోజు కూడా మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇంకా చిన్న పని కూడా 1కి 4 సార్లు మీరు కష్టపడవలసి వస్తుందండి. కాబట్టి అలా ఎక్కువ సార్లు మీరు కష్టపడాల్సినవి వచ్చినప్పుడు మీకు మీరుగా అశాంతికి లోనవ్వకుండా కష్టపడితే తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి కూడా ఈ రోజులో రాణిస్తారు. మహాలక్ష్మీదేవి యొక్క పూజ వలన ఆటంకాలన్నీ కూడా మీరు అధిగమించుకొని ముందుకైతే వెళ్ళగలుగుతారు. అయితే లలిత కళలో మీకు ప్రయోజనం లభిస్తుంది. కళా సంబంధితమైనటువంటి వృత్తి వ్యాపారాలు చక్కగా రాణిస్తారు. సంతానం పురోగతి సాధిస్తారు. అలాగే ఇంకెవరైనా కానీ అంటే ఏదైనా విషయంలో మీరు రాణించడం లేదని చెప్పి ఇలా పడిపోయినటువంటి విషయాలు కూడా మరలా తేరుకొని వాటిని పునర్ప్రారంభిస్తారు. ఇక ఇతరుల పేరు మీద చేసేటువంటి వ్యాపారాల్లో ద్రోహం అయితే ఎదురవ్వబోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. టెండర్లు, ముద్ర పనులు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కూడా మీకు లాభం జరిగేలాగా ఉంటుంది. ధనం నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సందర్శించుకోవడానికి అధికంగా మీరు శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిందలు ఎదుర్కొన్నటువంటి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రజాకర్షణ మీలో ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అప్పుడప్పుడు నరదిష్టి, నరఘోష కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు అమావాస్యలు, ఆదివారాలైనా లేదంటే ఎప్పుడైనా సరే శుక్రవారం నాడు, మంగళవారం నాడు చక్కగా మీరైతే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోవడం అయితే మీరు చేసుకోవడం మంచిది. ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం మంచిది. ఇలా చేసినట్లయితే మీకు అంత దిష్టి అంతా తగిలిపోతుంది. మీకు ఇంకా చెప్పాలంటే మీకు ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటికి వెళ్ళడం ద్వారా మీకు ఎప్పటి నుండో ఉన్నటువంటి అంటే ఏదైనా జరగటం లేదని చెప్పి పనుల్లో ఆటంకాలు ఎదురైనా లేదంటే వ్యాపారంలో సరిగ్గా రాణించలేకపోయినా మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్తున్నాయని అన్నిటి కూడా కారణం అనేది మన ఇంట్లో దాగినటువంటి నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి. ఆ ప్రతికూల శక్తి అనేది ఇంట్లో ఉన్నప్పుడు మన మనసును కూడా మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది. అలాగే పనులన్నీ కూడా ఎంత చేయాలనుకున్నా కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మన ఇల్లే మన దేవాలయం అంటూ ఉంటారండి కొంతమంది. కాబట్టి మన ఇంట్లో చక్కగా అన్నీ కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలి. పూజ మందిరం ఎప్పటికప్పుడు చక్కగా పుష్పాలతో కలకలలాడుతూ ఉండాలి. అలాగే స్త్రీలు సౌభాగ్యవంతులుగా చక్కగా ఉండాలి. అంటే ఎవరైతే సుమంగళి స్త్రీలు చక్కగా బొట్టులన్నీ పెట్టుకొని సిద్ధంగా తలపులు పెట్టుకొని నిండుగా కనిపించేలాగా ఉండాలి. అలాగే పూజా మందిరంలో ఎప్పుడు కూడా అంటే పూజ చేసుకున్న తర్వాత పూజా మందిరం ఎప్పుడు దీపాలు అంటే కొండెక్కే ఉంటాయి కదండి, వాటిని వేసుకోవడం. అలాగే ఎండిపోయిన పువ్వుల నిర్మాల్యం అంతా కూడా తొలగించుకోవడం, ఎప్పటికప్పుడు శుభ్రంగా పూజా మందిరాన్ని నీట్గా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి పగిలిపోయినటువంటి విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగించి ఇంట్లో నుండి బయట వేస్తే ప్రతికూలమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా చక్కగా నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీరు కనుక ఇల్లు తుడుచుకున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు పూజ చేసుకున్న ఉదయం, సాయంత్రం చక్కగా గడప దగ్గర కూడా కుంభం ముందు కూడా దీపారాధన అయితే చేసుకోవడం వల్ల శుక్రవారం రోజు కనీసం వీలైతే చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగమనం మన ఇంట్లో జరుగుతుంది. తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా మీకు సవ్యంగా జరగడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా దైవారాధన చేసుకోవడం వల్ల మీ ఇష్ట దైవాన్ని చేసుకోవడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఇక తద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి రోజులకైతే అలాగే మీరు కోరుకున్నటువంటి జీవితం మీరు పొందే విధానంగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు.